దైవజనమ శైలాపాల్ గారి జీవితంలో కూడా కొన్ని దుఃఖకరమైన సంఘటనలు నా బాల్య దినాల్లో జరిగాయి. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి గారు మరణించడం జరిగింది. ఆవిడ మరణించడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి నిద్రించడం జరిగింది. సాయంకాలం ఇంటికి రాగానే స్కూల్ నుంచి అమ్మ 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 అంటూ ఉండే మేము, ఉదయం వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తామని చెప్పి టాటా చెప్పి వెళ్ళే మాకు ఆ కోడి పిల్లకి కోడి దూరం అయిపోతే పిల్లలు అరుస్తాయి చూసారా, అలాంటి పరిస్థితి అయిపోయింది. కానీ అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మా జీవితంలో సంభవించిన ఒక మధురమైనటువంటి సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త మాకు అందించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము. నిద్రించిన మరుక్షణమే ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, హోప్లెస్ అనుకున్న మా జీవితాల్లో హోప్ నుంచి నిరీక్షణ లేదు అని నిరాశతో ఉన్న మా జీవితాల్లోనికి నిరీక్షణ, నేను నీ ఆధారం, నేను నీ దైవం, నేను నీ సర్వం అంటూ మా జీవితాల్లోనికి ప్రభు అయిన దేవుడు వచ్చి ఆవరించాడు. ఆయన స్థానం